రామాయణ మహాభారతాలని పుక్కిట పురాణాలని అది కల్పిత పాత్రలని విమర్శించే నాస్తికులు ఉన్నారు. అవునని చరిత్ర పుస్తకాలు రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో అవే నిజమని నమ్ముతూ ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది అనాల, ఇండియాలో అయితే కనుక దగ్గరగా 120 కోట్ల మంది హిందువులు ఉన్నారు. ఇక్కడి నుంచి ప్రపంచం నలుమూలలకు వెళ్ళిన వాళ్ళని ఇవాళ లెక్కల్లో అయితే వాళ్ళ పిల్లలు తగ్గిపోయారు కాబట్టి టోటల్గా ఒక 120 కోట్లన్న హిందువులు ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. అంతమంది హిందువులు కూడా రాముణ్ణి దేవుడిగా కొలుస్తారు, అట్లాగే కృష్ణుణ్ణి దేవుడిగా కొలుస్తారు, జరిగేది చూస్తుంటాం. అయితే వీటికి సంబంధించిన రాముడికి సంబంధించినటువంటిది ఆ శ్రీలంకలో సీతమ్మ వారికి సంబంధించినటువంటి ప్రదేశం కావచ్చు, వానరులు కట్టారన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఆ కింద సముద్రం అడుగునున్నటువంటి కనబడినటువంటి పెద్ద పెద్ద రాళ్ళు కావచ్చు, ఇవన్నిటి ద్వారా మరింత నమ్మకం హిందువుల్లో పెరిగితే అదంతా కల్పితం అనేటటువంటిది నాస్తికులు విమర్శిస్తుంటారు. అదే సందర్భంలో ద్వారకకి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పి ఒకవైపు, లేదని మరొక వైపు. ఏది నిజమని నమ్మాలంటే ప్రభుత్వాలు నిజం చెప్పాలి, ప్రభుత్వాలు మాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తుంటాయి. ఇప్పుడు పురావస్తు శాఖ వాళ్ళు తాజాగా నెక్స్ట్ రౌండ్ అండర్ వాటర్ ఎక్స్పెడిషన్ ఇన్ ద్వారక టు అన్కవర్ సబ్మెర్జ్డ్ రిమైన్స్ ఆఫ్ లార్డ్ కృష్ణాస్ ఏన్షియంట్ సిటీ. అప్పట్లో ద్వారక నీట మునిగిపోయింది అన్నటువంటి దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలను వెలికి తీసే ప్రయత్నంలో 2వ విడత, ఇదివరకే కొన్ని సాక్ష్యాలు తీశారు, ఇప్పుడు 2వ విడత సాక్ష్యాల సేకరణకి రంగంలోకి దిగుతున్నారు.